ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయ గురవే నమ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే జగన్మాతే నమో నమ యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ శ్రీమాత్రే నమో నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ జయ గురు దత్తాత్రేయాయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ. మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష్య కారకత్వంగా అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా పంచమహాపురుష యోగంలో యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రుడి ద్వారా అంతా కూడా మాలవ్య యోగం అనేది రాబోతుంది. ప్రధానంగా శుక్ర మాలవ్య యోగం అంటారు, శుక్ర వేషి యోగం అంటారు. ప్రధానంగా అంతా కూడా మాలవ్య యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన మిత్త స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉన్నప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికి అంతా కూడా ప్రధానమైన పంచమహాపురుష యోగంలో యోగం పట్టబోతుందన్నమాట. తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము. శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకు కారణమవుతాడు, ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు. ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము, ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు. ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతుంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా గురుబలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. జాతకంలో అంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణ్యులుగా ఉండడం, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా ఉండడం, అష్టైశ్వర్య యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం, మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది. శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ, ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ, ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము, అఖండమైన సుఖ జీవితం, అన్యోన్య దాంపత్యం కానీ, అఖండమైన సుఖ జీవితం కానీ, వివాహాది శుభకార్యాలు జరగడానికి, సంతాన యోగం కలగడానికి, ఐశ్వర్య యోగం, ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది. ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాలవ్య యోగం వచ్చింది. మాలవ్య యోగం రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాలవ్య యోగం ఏ రకంగా వర్తిస్తుంది, ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాలవ్య యోగం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలుగుతుంది, ఆకస్మిక ధనలాభ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచారరీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక అంతా కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా అష్టైశ్వర్య యోగము, ధనప్రాప్తి కలగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం. మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం. మీరంతా కూడా యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క శుక్ర మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం. సింహరాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా శుక్రుడంతా కూడా స్వరాశిలో సంచారం చేయడం, శుక్రవేషి యోగంలో ప్రధానంగా శుక్రుడంతా కూడా మాలవ్య యోగంలో పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల విశేష పుణ్య ఫలితం కలిగే విధంగా ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి. ప్రధానంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది.
పంచమహాపురుష యోగంలో యోగంగా చెప్తూ ఉంటారు. మాలవీయ యోగం అంటారు దీన్నంతా కూడా. అఖండ పుణ్యయోగంతో మీకంతా కూడా రాజయోగం రావడానికి ఆస్కారం ఉంది. వృత్తి స్థానంలో దశమ స్థానంలో అంతా కూడా సంచారం జరుగుతుంది కావున వృత్తిలో మార్పు జరగడానికి, వృత్తిలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్స్ అంతా కూడా రావడానికి మంచి అవకాశాలు సమయంగా చెప్పడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. కేతు అంతా కూడా రాశిలో సంచారం చేయడం, ప్రధానంగా కుజ కేతువుల కలయిక సంచారం జరుగుతుంది కావున మిశ్రమైన ఫలితాలు, శ్రమతో కూడిన సంపాదన, కొంచెం మనసు అంతా కూడా ఈ చికాకులు కానీ మాట పట్టింపు కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక ముక్కుసూటితనంతో కోపంతో ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో మీ నడవడిక ఉంటే కనుక ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. రాజ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు మహాలక్ష్మి కవచాన్ని కానీ మహాలక్ష్మి సహస్రనామ పట్టం కానీ వింటూ ఉండండి. బొబ్బర్లను దానం చేయండి. బొబ్బర్లంతా కూడా శుక్రుడి ప్రీతికరంగా శుక్రవారం శుక్రహోరలో దానం చేసుకుంటే కనుక విశేషమైన పుణ్య ఫలితంతో రాజయోగం సిద్ధిస్తుంది. అష్టమ స్థాన శని దోషం ఉంది కావున మీనరాశిలో శని సంచారం జరుగుతుంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం మీకంతా కూడా మంచి ఫలితాలు వస్తుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క పరమేశ్వరుడు ప్రీతికరంగా పసుపుతోటి, గంధోదకంతో, సుగంధ ద్రవ్యాలతోటి, ప్రధానంగా చెరుకు రసంతో అభిషేకం చేయించడం, భస్మంతో అభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్యఫలితంతో ఐశ్వర్య ప్రాప్తి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. సినీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడానికి రాజశ్యామల యాగం కానీ, వారాహిదేవి యజ్ఞాధికర్తలు కానీ చేయడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయండి. బీద వాళ్ళకంతా కూడా అనాథాశ్రమంలో అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. గోమాత సేవలో భాగంగా అరటి పండ్లని గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది. ఈ యొక్క మహాలక్ష్మి దేవాలయంలో ఈ యొక్క తామరపులతోటి విశేషమైన కుంకుమార్చన అంతా కూడా చేయించుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతికరంగా సహస్రనామాలతోటి ఈ యొక్క తామరపులతోటి విశేషమైన పుణ్య పూజ అంతా కూడా ఆచరించడం వల్ల శ్రీసూక్త విధానంగా చేస్తూ ఉంటారు. ఆ పారాయణం అంతా కూడా చేయించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా మీరు శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని చదువుకోవడం, ఓం కమలాత్మికాయే నమః నామాన్ని చదువుకోవడం వల్ల విశేషమైన పుణ్యఫలితంతో ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన జ్యోతిష పండితులతోటి మీ జన్మజాతకం అంతా కూడా పరిహారం చేయించుకోవడం వల్ల, పరిష్కారం చూపించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పక్షులకి ఆహారంగా ఏమైనా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. గోమాతకంతా కూడా ఆహారంగా మీరంతా కూడా శనగలకు నానబెట్టిన శనగలు కానీ, బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు కానీ, ఉలువలైన నానబెట్టిన ఉలువలు కానీ సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ జరిగి మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దశమ స్థానంలో విశేషమైన పుణ్య ఫలితం ఇచ్చే గ్రహంగా మారుతుంది శుక్రుడంతా కూడా. అఖండ పుణ్యయోగంతో రాజయోగం సిద్ధించడానికి, ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ శనీశ్వరుడు దోషకారిగా ఉన్నాడు, అంగారకుడు దోషకారిగా ఉన్నాడు, కేతువు దోషకారిగా ఉన్నాడు కావున రాహు అంతా కూడా సప్తమ స్థానంలో సంచారం చేయడం మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహంగా మారింది కావున దుర్గాదేవి ప్రీతికరంగా ఖడ్గమా స్తోత్ర పఠనం ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా హనుమత్ దేవాలయంలో హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపం చేసుకుంటూ ప్రదక్షిణాలు ఆచరించండి. తమలపాకు పూజ చేసుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. సింధూర అభిషేకాది కార్యక్రమాలు, అరటి పండ్లతో స్వామివారిని అలంకరణ చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.